మీరిప్పుడు పార్ట్ 2 చూస్తున్నారు. కానీ అసలు కథ, అసలు నిజం పార్ట్ 1లోనే మొదలైంది. అది చూడకపోతే ఈ వీడియో పూర్తిగా అర్థం కాదు. పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, లేదంటే అర్థం కాదు. ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళడం. శాస్త్రం ఒక ఆయుధం పొందింది. ప్రపంచాన్ని శాసిస్తున్న నమ్మకాలు నిజం కాకపోతే? ఈ ప్రశ్నే శాస్త్రీయ విప్లవం. 16వ శతాబ్దంలో అందరూ నమ్మిన ఒక మాట ఉంది, భూమే విశ్వకేంద్రమని. కానీ ఒక వ్యక్తి ధైర్యంగా ప్రశ్నించాడు, నికోలస్ కోపర్నికస్. 1543లో ఒక సంచలన పుస్తకం విడుదల చేశాడు, ది రివల్యూషనిబెస్ ఆర్బియం సెలెస్టియం. కోపర్నికస్ ఈ పుస్తకం ప్రచురితమైన అదే సంవత్సరం 1543లో మరణించాడు. అంటే అతని సిద్ధాంత ప్రభావం ఎంత పెద్దదో అతను పూర్తిగా చూడలేకపోయాడు. అందులో భూమి కాదు, సూర్యుడే మధ్యలో అతనన్నాడు. 1571లో ఇంకొక జీనియస్ జన్మించాడు, జోహన్నస్ కెప్లర్. అతను కోపర్నికస్ ఆలోచనని గణితంతో నిరూపించాడు. 1609లో కెప్లర్ చెప్పాడు, గ్రహాలు వృత్తంలో కాదు, ఎల్లిప్స్లో తిరుగుతాయి. 1619లో మూడో నియమం కూడా ఇచ్చాడు. నియమమేముంటుంది? ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి తీసుకునే కాలం T². ఆ గ్రహం సూర్యునికున్న సగటు దూరం R³ అనుపాతం. అంటే అర్థం, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు త్వరగా ఒక రౌండ్ పూర్తి చేస్తాయి, దూరంగా ఉన్న గ్రహాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది శాస్త్రానికి గట్టి ఆధారమైంది. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పడంతో శాస్త్రంలో కొత్త యుగం మొదలైంది. కానీ గెలీలియో 1632లో టెలిస్కోప్ ఆధారాలు చూపించాడు. ఈ ఆలోచన మొదట నికోలస్ కోపర్నికస్ చెప్పారు. సమస్య ఇక్కడే వచ్చింది. ఆ కాలంలో క్యాథలిక్ చర్చ్ అధికారికంగా భూమికేంద్ర సిద్ధాంతాన్నే నిజమని బోధించేది. గెలీలియో తన పుస్తకం డైలాగ్ కన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ 1632లో హీలియోసెంట్రిక్ సిద్ధాంతానికి బలంగా మద్దతిచ్చాడు. ఇక్కడ హీలియోసెంట్రిక్ అంటే ఏమిటి? హీలియో అంటే సూర్యుడు, సెంట్రిక్ అంటే కేంద్రం. సూర్యుడే కేంద్రం, భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అనే సిద్ధాంతం. ప్రధానంగా నికోలస్ కోపర్నికస్ 1543లో గ్రంథం ప్రచురించాడు. తర్వాత గణిత ఆధారమిచ్చింది జోహన్నస్ కెప్లర్. పరిశీలనలతో బలపరిచింది గెలీలియో గెలీలీ. ఇది అప్పటి చర్చ్ మరియు సాంప్రదాయ నమ్మకాలకు విరుద్ధం. చర్చ్ దీన్ని తమ అధికారానికి సవాలుగా చూసింది. ఇక్కడు చర్చ్ అంటే క్రైస్తవ మతానికి చెందిన అధికారిక మత సంస్థ. 1633లో గెలీలియను రోమన్ ఇంక్విజిషన్ ముందు హాజరుపరిచారు. ఆయనపై ఆరోపణ, చర్చి ఆదేశాలను ఉల్లంఘించాడు. శిక్ష ఏమిటి? జైలుకి వేయలేదు, కానీ అతన్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు. కానీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. జీవితాంతం తన ఇంట్లోనే ఉండాలి. అతను మిగతా జీవితాన్ని గృహనిర్బంధంలో గడిపాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రముఖ కథనం ప్రకారం తన అభిప్రాయం వెనక్కి తీసుకున్న తర్వాత అతను నెమ్మదిగా ఇలా అన్నాడట, ఏ పూర్ స్విమ్వే, అంటే అయినా అది తిరుగుతూనే ఉంది. అంటే భూమి నిజంగానే తిరుగుతోంది. శతాబ్దాల తర్వాత చర్చ్ కూడా అంగీకరించింది గెలీలియో సరైనదని. అధికారికంగా చర్చ్ అతనిపై చేసిన తీర్పు తప్పని అంగీకరించింది. గెలీలియోకు శిక్ష పడింది ఎందుకంటే గెలీలియో శాస్త్రీయ ఆధారాలతో పాత నమ్మకాలను ప్రశ్నించాడు. అప్పుడది ప్రమాదకరంగా అనిపించింది, కానీ ఇప్పుడది సత్యం. ఇప్పుడు మూడో వ్యక్తి ఐజాక్ న్యూటన్, 1665. అతనడిగిన ప్రశ్న, యాపిల్ ఎందుకు కింద పడుతుంది, చంద్రుడెందుకు పడిపోదు? ఇవి సాధారణ ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ ఈ ప్రశ్నే ప్రపంచాన్ని మార్చింది. యాపిల్ కథ ఒక ఆలోచన ప్రారంభం. ఇది నేలవైపే ఎందుకు వచ్చింది? పక్కకి వెళ్ళలేదు, పైకెందుకు ఎగరలేదు? సమాధానం, భూమి దానిని తనవైపు లాగుతోంది. అదే గురుత్వాకర్షణ లేదా గ్రావిటీ. మరి చంద్రుడు? ఇప్పుడు పెద్ద ప్రశ్న. భూమి యాపిల్ని లాగితే చంద్రుడిని కూడా లాగాలి కదా? అవును, లాగుతోంది. కాని చంద్రుడు ముందుకు వేగంగా కదులుతున్నాడు. అందుకే పడిపోకుండా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇది ఒకే నియమం వల్ల జరుగుతోంది, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్ చెప్పిన గొప్ప విషయం, విశ్వంలోని ప్రతి వస్తువు మరో వస్తువుని ఆకర్షిస్తుంది. బరువెక్కువైతే ఆకర్షణ ఎక్కువ, దూరం ఎక్కువైతే ఆకర్షణ తక్కువ. ఇలా ప్రకృతి ప్రవర్తనను గణితంతో వివరించాడు. చలనానికి 3 నియమాలు, 3 లాస్ ఆఫ్ మోషన్. 1 స్థితి నియమం, వస్తువు కదులుతుంటే కదులుతూనే ఉంటుంది, ఆగి ఉంటే ఆగిపోతుంది. బాహ్య బలం లేకపోతే మార్పుండదు. 2 బలం = ద్రవ్యం × వేగవేగం. బలం ఎక్కువైతే వేగం త్వరగా మారుతుంది. 3 ప్రతిచర్య నియమం, ప్రతిచర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మీరు నేలను నొక్కితే నేల కూడా మిమ్మల్ని పైకి నెడుతుంది. అతను ప్రకృతిని ఇలా మార్చాడు, చూడ్డం, పరీక్షించటం, గణితంతో వివరించటం. గణితం ప్రకృతి భాష. మన కళ్లకు కనిపించేది సంఘటన, మన మెదడుకు అర్థమయ్యేది సమీకరణం. న్యూటన్ వల్లే శాస్త్రమొక కొత్త రూపం దాల్చింది. ఈ యుగంలోనే సైంటిఫిక్ మెథడ్ స్పష్టంగా మారింది. 1 పరీక్షణ, 2 ప్రశ్న, 3 ప్రయోగం, 4 గణితం,
5 నిరూపణ. ఇక శాస్త్రం వ్యక్తుల మీద కాదు, సాక్ష్యాల మీద ఆధారపడింది. వార్నింగ్: శాస్త్రం ప్రమాదకరమా? ఈ విప్లవం ఒక భయాన్ని కూడా తెచ్చింది. శాస్త్రం మతానికి వ్యతిరేకమా? కాదు. కాని శాస్త్రం అంధవిశ్వాసానికి వ్యతిరేకం. పార్ట్ 2 నుంచి నేర్చుకోవాల్సింది: అధికారం తప్పుగావచ్చు, నిజం ఒంటరిగా ఉండొచ్చు, గణితం అబద్ధం చెప్పదు. ఇప్పుడు ప్రశ్న ఇది: ఈ శాస్త్రాన్ని మనిషి పనికి ఉపయోగిస్తే ప్రపంచం ఎలా మారుతుంది? దానికి సమాధానం పారిశ్రామిక విప్లవం. పార్ట్ 3 మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఆల్ నొక్కండి, అలాగే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి.